బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రాంప్రసాద్ గారు, సాధారణంగా బ్యాంకులో వాళ్ళు కొన్ని ప్రాపర్టీస్ని వేలం వేస్తుంటారు. అంటే అవతల వాళ్ళు ఈఎంఐ కట్టకపోయినా, లోన్లు క్లియర్ చేయకపోయినా కొన్ని ప్రాపర్టీస్ని వేలం వేస్తుంటారు. సో ఇలా వేలం వేసిన ప్రాపర్టీసు తక్కువ ధరకు వస్తాయి కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ వేలంలో ఉన్న ప్రాపర్టీస్ని కొనుక్కోవడం మంచిదే అంటారా? తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పి. అవునండి, తక్కువకి వస్తే కొనుక్కోవాలి కదా. తక్కువ కొనుక్కోవాల్సిన వస్తే కొనుక్కోవాలి కానీ ప్రాపర్టీ కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే నార్మల్గా మనకి వేలంలో వచ్చే ప్రాపర్టీ అయినట్లయితే మార్కెట్ వాల్యూ కన్నా అట్లీస్ట్ ఒక 20% లోయర్ ప్రైస్లో వస్తుంది. డెఫినెట్గా లేని పక్షంలో ఎవరు కొనరు కదా. అవును. ఇంకోటి ఏంటంటే బ్యాంకర్స్ కూడా దాన్ని మార్కెట్ వాల్యూ కన్నా తక్కువలో అమ్మగలుగుతారు. అవును. ఎందుకు అమ్మగలుగుతారంటే ఒక బ్యాంకర్ లోన్ ఇచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూలో మ్యాక్సిమం 80% మాత్రమే లోన్ ఇస్తారు. వాళ్ళ సేఫ్టీ కొరకు ఫుల్ అమౌంట్ లోన్ ఇవ్వరు. ఫుల్ అమౌంట్ ఇస్తే కొన్నతనికి ఏం బాధ్యత ఉండదుగా, వద్దంటే వదిలేసి వెళ్ళిపోతాడు. అందుకనే 80% ఇస్తారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం బిలో 30 lakhs కనుక ప్రాపర్టీ వాల్యూ ఉంటే ఇంచుమించుగా 90% వరకు లోన్ ఇస్తారు. 50 లక్షలు 75 లక్షల వరకు ఉన్నట్లయితే మీకు ఆ ప్రాపర్టీ వాల్యూలో 80% వరకు లోన్ ఇస్తారు. 75 లక్షల పైన ఉంటే ప్రాపర్టీ వాల్యూలో 75% లోన్ ఇస్తారు. అంటే బ్యాంకర్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. కొన్న వ్యక్తి కట్టలేని పక్షంలో ఇప్పుడు 100 రూపాయల ప్రాపర్టీ 80 రూపాయలే కదా లోన్ ఇచ్చాడు, 80కి అయితే సులువుగా అమ్ముకోగలడు కదా. అందుకని వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు. ఓకే, అది మొదటిది. అంటే బ్యాంకర్ ఎప్పుడు సేఫ్ ఉంటాడు. సో కాబట్టి డెఫినెట్గా అతనికి అప్ ఎంత ఉందో అంత మీద ఎంత వచ్చినా ఆయన హ్యాపీనే. ఆక్షన్లో ఆ ప్రైస్లో అమ్మేస్తారు. అవుట్ స్టాండింగ్ లోన్ ఎంత ఉందో అంతలో అమ్మేస్తారు. యాక్చువల్గా ప్రాపర్టీ ఆక్షన్కి ఎప్పుడు వస్తుంది? ఒక 3 months పే చేయకపోతే నోటీసులు ఇచ్చి సర్ఫేస్ యాక్ట్ ఫాలో అయ్యి ఇంకొక 90 days ఫాలో అప్ చేసి రెస్పాండ్ అవ్వకపోతే ఏమీ పే చేయకపోతే మళ్ళీ అతనికి నోటీస్ ఇచ్చి మళ్ళీ ఆక్షన్ నోటీస్ ఆయనకి ఇచ్చి దాన్ని పబ్లిక్ నోటీస్ ఇచ్చి పేపర్లో అప్పుడు రావాలి ఆక్షన్. పేపర్లో కూడా ప్రకటనిస్తారు. అది ఇవ్వకుండా ఆక్షన్ అయిపోతే మళ్ళీ అతను వెళ్ళొచ్చు, పబ్లిక్ నోటీస్ ఇవ్వలేదని మళ్ళీ ఈయన ప్రాబ్లంలో పడిపోతాడు. బహిరంగ ప్రకటన ఇవ్వాలి. బహిరంగ ప్రకటన తర్వాత ఆక్షన్కి వస్తారు. ఒకప్పుడు ఈ ఆక్షన్ అనేది అంత ట్రాన్స్పరెంట్గా ఉండేది కాదు. ఫిజికల్గా వెళ్ళి పార్టిసిపేట్. ఇప్పుడు ఈ ఆక్షన్ వచ్చేసింది. ఈ ఆక్షన్ ఇప్పుడు పెద్దగా మోసపోవడానికి లేదు. అప్పుడు అంతా కన్సోర్టియం బ్యాచ్ ముఠాలుగా ఫామ్ అయ్యి వాళ్ళే తక్కువ రేట్లో కొనేసేవాళ్ళు. ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి మేనేజర్ సపోర్ట్ చేయడం ఇవన్నీ ఉండే. ఈ మధ్య ఫ్రెండ్ ట్రైనింగ్ యాక్టివ్ వింటున్నాం కదా మ్యూచువల్ ఫండ్స్లో, అలానే ఆక్షన్లో కూడా ముందుగా ఇన్ఫామ్ చేయడం అన్నీ జరిగాయి. ఇప్పుడు ఈ ఆక్షన్ వచ్చింది. ఒక ప్రైస్ పెడతారు, వాళ్ళు పెట్టిన ప్రైస్లో 5% డిపాజిట్ చేసి పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరు హైయెస్ట్ బిడ్ చేస్తే వాళ్ళకి అలాట్ చేస్తారు. సో తక్కువ రేట్లో కొనుక్కోవడం మంచిదే. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఫస్ట్ లీగల్. మోస్ట్లీ లీగల్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయంటే మీరు ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొంటే మేజర్గా రాకపోవచ్చు, మీరు స్థలాలు కొన్నప్పుడు ఎక్కువగా వస్తాయి లీగల్ ఇష్యూస్. స్థలాలు కొన్నప్పుడు వస్తాయి. ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అన్ని రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మోస్ట్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకర్ లోన్ ఇచ్చాడంటే లీగల్గా క్లియరెన్స్ ఉంటేనే ఇస్తాడు. కానీ ఆ బ్యాంకర్స్ని కూడా మోసం చేసే గనులు చాలామంది ఉన్నారు. కొంతమంది కొనే ఉద్దేశమే తర్వాత ఆక్షన్కి వెళ్ళిపోద్దని ఉన్నదానికన్నా ఎక్కువ ప్రైస్లో సంభవం. అంటే టెక్నికల్ లీగల్ వాల్యుయేషన్స్ అన్నీ ఉంటాయి, టెక్నికల్ వాల్యుయేషన్ చేస్తారు, బట్ అలా కూడా మిస్లీడ్ చేసుకుని ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ఇలా తీసుకున్నప్పుడు అంటే బ్యాంకరు మీకు ఆక్షన్లో పెట్టినప్పుడు అతను ఒక ప్రైస్ కోట్ చేస్తాడు. మీకు ప్రిఫరబుల్లీ అతను అవుట్ స్టాండింగ్ ప్రైస్ అయితే మినిమం కోట్ చేస్తాడు. దాని మీద ఎవరు ఎక్కువకి వెళ్తే వాళ్ళకి ఇచ్చేస్తాడు. తర్వాత సెటిల్మెంట్ బ్యాంకర్ ఇష్టం. ఆ లోన్ తీసుకున్న అతనికి ఎక్స్ట్రా మనీ ఇస్తాడా లేదా అది పక్కన పెడితే ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే ఆక్షన్ ప్రాపర్టీ కొనడానికి సేమ్ బ్యాంక్ అతను మళ్ళీ మనకు లోన్ ఇవ్వట్లా. కొనే వ్యక్తికి లోన్ అంతే కదా. ఇప్పుడు ప్రాపర్టీ అంటే 90% లోన్లోనే కొంటారు, ఒక 10% పీపులే క్యాష్ పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు లోన్ రాదు అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్, మేజర్ బ్యాంక్స్ ఇవ్వవు లోన్స్ ఆక్షన్లో కొన్న ప్రాపర్టీకి. అక్కడ రూల్ ఏముంటుంది? పార్టిసిపేట్ చేయాలంటే 5%, అలాట్ అయితే వితిన్ 24 hours ఒక 20%, రిమైనింగ్ 80%కి ఒక 45 days ఇస్తారు. ఈ 45 daysలో మీరు లోన్ అన్నా తెచ్చుకోవాలి, కంప్లీట్ క్యాష్ అన్నా కట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారు చాలామంది, ముందు ఆక్షన్లో కంగారుగా పార్టిసిపేట్ చేసి అలాట్ అయ్యాక 20% వేసి 80% లోన్కి ట్రై చేస్తారు. అప్పుడు లోను మేజర్ బ్యాంక్స్ ఇవ్వవు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇస్తాయి.
వాడు ఇచ్చినప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. వాడు ఏం అడ్వాంటేజ్ తీసుకుంటాడు? హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? నార్మల్గా 8% ఉంటే ఆక్షన్ ప్రాపర్టీకి 12%, 13% ఇచ్చేస్తాడు. మరి 12-13 వస్తే మీరు సేవ్ చేసిన 30% ఇక్కడ ఇంట్రెస్ట్లో కట్టేస్తారుగా. అవునవునా, అదే మొదటి ప్రాబ్లం. మీ దగ్గర క్యాష్ ఉంది అంటే తీసుకోండి. లోన్లో వెళ్తానంటే మళ్ళీ ఎన్బిఎఫ్సిలో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడితే ఏదైతే ఆక్షన్లో సేవ్ చేశారో అది వెళ్ళిపోతుంది. అది మొదటి ప్రాబ్లం. ఇంకోటి, మీరు ఆక్షన్లో ప్రాపర్టీ కొన్నప్పుడు సేల్ డీడ్ రాదు, మీకు సేల్ సర్టిఫికేట్ వస్తుంది. బ్యాంకర్కి ఆ ప్రాపర్టీ మీద రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఈ ప్రాపర్టీ మీకు అలాట్ చేస్తున్నామని. ఆ సేల్ సర్టిఫికేట్ని మళ్ళీ ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే దానికి వ్యాలిడిటీ ఉండదు. అలా సేల్ సర్టిఫికేట్ మీద కొన్న ప్రాపర్టీ మీద ఫ్యూచర్లో మళ్ళీ మీకు లోన్స్ రాకపోవచ్చు. ఫ్యూచర్లో మీరు ఆక్షన్లో కొన్న ప్రాపర్టీ మీద అంత ఈజీగా లోన్స్ రావు. ఒకవేళ వచ్చినా మీకు ఎన్బిఎఫ్సి నుంచి వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ప్రాక్టికల్ ఇష్యూ ఏమైందంటే, ఓవర్ లాంగ్ రన్లో మీరు ప్రాపర్టీ కొన్నారు, అద్భుతం, తక్కువ రేటు కొన్నారు, నీట్గా లోన్ కట్టుకున్నారు, అయిపోయింది. రేపు మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాడు ఎడ్యుకేషన్ లోన్ కావాలి, వాడు కొలెక్టర్లు అడిగాడు, మీకున్నది ఒకటే ప్రాపర్టీ, మరి దీని లోన్లో పెడదాలితే వాడు ఇది ప్రాపర్టీ సేల్ డీడ్ లేదు కదా, సేల్ సర్టిఫికేట్ ఉంది, ఇది ఆక్షన్ ప్రాపర్టీ, నేను పెట్టుకోను కొలెక్టర్లుగా అంటే కాను, మీ పిల్లోడు భవిష్యత్తు పోయింది ఇంకా. సో కాబట్టి నేనేమనుకుంటా అంటే, పర్సనల్గా నా వ్యూ ఏంటంటే, మీరు కొనేది ఒకటే ప్రాపర్టీ జీవితకాలానికి, అది ఇదే అంటే కొనకపోవడం మంచిది. ఎందుకంటే మీ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడకపోవచ్చు, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ దేనికన్నా కొలెక్టర్ల కింద పనికి రాకపోవచ్చు. లేదండి, ఇది నా ఫస్ట్ ప్రాపర్టీ ఎలాగ ఉంది, నాకు క్లియర్ ప్రాపర్టీ ఒకటి, ఇది ఇంకోటి తక్కువ రేట్లో కాబట్టి కొనుక్కొని రెంటల్ ఇన్కమ్ వస్తే చాలండి, నాకు ఏదో నా పెన్షన్లో ఉపయోగపడితే, నా ఖర్చులు వెళ్ళిపోతే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదంటే కొనుక్కోండి. కానీ ఇదే మీ మొదటి ప్రాపర్టీ అయి దాన్ని ఆక్షన్లో కొంటే మీ పిల్లల భవిష్యత్తు అవసరాలకు కానీ మీ అవసరాలకు కానీ ఫట్టుమని లోన్ రాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కాల్ తీసుకోండి. ప్రిఫరబుల్లీ మీరు ఫ్లాట్ కొంటే లీగల్ అన్నీ చెక్ చేసుకోవాల్సిందే, సమస్య లేదు. మళ్ళీ మీరు లింక్ డాక్యుమెంట్స్, ఈసీ డాక్యుమెంట్ తీసుకొని అవన్నీ చూసుకోవాల్సిందే. 30 years ట్రాక్ రికార్డ్, ఏ కేసులను చూసుకోవాలి. బ్యాంకర్లు ఏమైనా చెప్తాడు కదా ఆక్షన్కి వచ్చినప్పుడు. సో అది చూసుకొని కొనుక్కోవచ్చు. కానీ ఇన్ కేస్ ఆక్షన్లో కొనేది మొదటి ప్రాపర్టీ అండ్ మీ జీవితంలో ఇంక తప్ప ఇంకో ప్రాపర్టీ కొనలేము, ఇదే మన లైఫ్ టైం ప్రాపర్టీ అయితే మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉంది, డెడ్ చీప్గా వచ్చేస్తుంది, నాకు 40% డిస్కౌంట్, నాకు 40 లక్షలు వస్తుంది, 70 లక్షల ప్రాపర్టీ, దాని రెంటే ఒక 25,000 వచ్చేస్తుంది కదా, లేదా వాటెవర్ 15,000 రెంట్ వచ్చేస్తుంది, నాకు హ్యాపీ అనుకుంటే తీసేసుకోండి. కానీ ఇది ఒక్కటే ప్రాపర్టీ నా జీవితకాలానికంటే ఆక్షన్ ప్రాపర్టీ కొనొద్దని చెప్తాను నేను. సరే, ఇప్పుడు ఆక్షన్లు తక్కువకు వస్తున్నాయి కదా అని చెప్పి ప్రతిసారి వెళ్ళి ఆక్షన్లో ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయడం వల్ల అంటే ఫర్దర్గా మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అంటే మనకి వేలంలో తక్కువకు వస్తున్నాయి కదా, సరే నెలకు ఒకటి కొనేసుకుందాం కదా అని చెప్పేసి ఇలా వెళ్ళి కొనుక్కోవడం వల్ల ఫర్దర్గా ఏమన్నా ట్యాక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? టాక్సేషన్ పరంగా ఏం రాదు, ఎందుకంటే మీరు కొనేదంతా వైట్ మనీ, బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ కదా. అంటే అన్లెస్ మీరు ట్యాక్స్ పే చేసిన క్లియర్ వైట్ మనీ ఉంటే తప్ప కొనలేరు. ఇప్పుడు మీరు సెల్లర్ దగ్గర కొంటే బ్లాక్ వైట్ ఏదో ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఇంత క్యాష్ ఇంత అని. ఇప్పుడు మీరు కొంటుంది బ్యాంకర్ దగ్గర కదా, ఆడికి అంతా మీరు చెక్అవుట్ డీడీనే ఇవ్వాలి. సో బ్లాక్ మనీతో ఆక్షన్ ప్రాపర్టీ కొనలేరు, వైట్ మనీతో కొనాలి. మీరు ఎన్ని కొన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, సాధారణంగా ఈ ప్లాట్లు కొనేవాళ్ళు, ఫ్లాట్లు కొనేవాళ్ళు 4-5 ఎన్నింటని కొంటూ ఉంటారు. కొంతమంది 10-15 మెయింటైన్ చేస్తుంటారు కదా. మరి ఇలా తక్కువకు వస్తున్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు కూడా కొనుక్కుంటూ వెళ్తే మంచిదా కాదా అన్న ఆ సందేహంలో ఈ క్వశ్చన్ అడిగాను. మంచిదా కాదా అంటే, యాక్చువల్లీ ఎక్కువ ప్రాపర్టీలు కొనేది ఎవరంటే భారీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కొంటారు. ఇప్పుడు ప్రాక్టీసింగ్ డాక్టర్స్ కానీ, సర్జన్స్ కానీ, వేరే వాట్ ఎవర్. ఇప్పుడు ఆఖరికి కరప్టెడ్ మనీ వచ్చినా, క్రైమ్ మనీ వచ్చినా ఏం చేయగలుగుతారండి? ఉన్న పలంగా 2 కోట్లు వచ్చి క్యాష్ పడితే ఏం చేయగలుగుతారు ఇంట్లో? అవునవునా. దెన్ బయింగ్ ప్రాపర్టీ ఏం కొనలేరు. అలా కొనాలంటే ఈ ప్రాపర్టీ కొనరు, ఓనర్ దగ్గర కొనుక్కోవాలి. బ్యాంక్ దగ్గర కొంటే కంప్లీట్ వైట్ ట్రాన్సాక్షన్ కదా, అలా కొనే అవకాశం ఉండదు. మీకు వైట్ మనీ ఉంటేనే కొనగలుగుతారు, బ్లాక్ మనీతో కొనలేరు, అన్అకౌంటెడ్ మనీతో కొనలేరు. సో అటువంటి ఇబ్బందులు ఏమీ రావు. సో ఎన్నైనా కొనుక్కోవచ్చు అయితే? ఉంటే కొనుక్కోవచ్చు. డబ్బుండి తక్కువకు వస్తున్నాయి కదా అని చెప్తే కొనుక్కోవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అసలు ఒక ప్రాపర్టీ లోన్లో తీసుకున్న వ్యక్తి ఎన్పిఏ వరకు వస్తే కూడా బ్యాంకర్ అమ్మేంత వరకు ఆయన ఏం చేస్తాడు? ఆయన అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు నేను ₹1 కోటి ప్రాపర్టీ కొన్నాను, బ్యాంక్లో తీసుకున్న లోన్ 80 లక్షలు, 2 ఏళ్ల పాటు కట్టాను, అందువల్ల 80 లక్షలు కాస్త తగ్గి 74 లక్షలు అయింది, 75 లక్షలు అయింది. మరి ఇప్పుడు నేను కట్టిన పక్షంలో బ్యాంకర్ ఆక్షన్కి వెళ్ళిపోతే అతను అమ్మేస్తాడు, నాకేమి రాకపోవచ్చు మోస్ట్లీ. మరి అప్పుడు నా ₹1 కోటి ప్రాపర్టీ 2 yearsలో 1 కోటి కాస్త 1,20,000 ఉండాలి కదా. అప్పుడు మరి 75 లక్షలే ఉంటే అక్కడ దాకా ఎందుకైనా సరే ఈయన అమ్ముకోవాలి.
ఈయన అమ్ముకోవాలి కదా యాక్చువల్గా. ఆ అమ్మలేని పరిస్థితి వస్తే కదా, అంటే ఎక్కడో కొంచెం మతలబు ఉండే అవకాశం ఉంది దాంట్లో. మోస్ట్లీ ఈయన కట్టలేని పక్షంలో ఈయన ఎవరికైనా అమ్మితే ఆ లోన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వేరే అతనికి లోన్ అంటే ఆ బ్యాంకర్ వేరే లోన్ ఇస్తాడు ఇదే ప్రాపర్టీకి, ఆడికి కావాల్సిన బ్యాంకర్కి రీపేమెంటే కదా. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాల్యుయేట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అక్కడ దాకా వస్తే ఓనర్ అమ్మేస్తాడండి, బ్యాంకర్ దాకా పోనివ్వడు. కొన్ని సపరేట్ పర్సన్లు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వ్యక్తికి ఏమన్నా అయింది, అతని వైఫ్ అమ్మలేకపోయింది, ఆ కేసెస్లో వెళ్తాయి. మోస్ట్లీ ఆక్షన్కి వచ్చాయంటే ఓనరు మరీ రిస్క్లో పడిపోవటం, హెల్త్ కండిషన్ బాగోకపోవటం, లేకపోవటం వలన వస్తాయి. ఎందుకంటే ఓనర్ అంత యాక్టివ్గా ఉంటే ఆయన అమ్మేసుకుంటాడు, బ్యాంకర్ని ఎందుకు అమ్మనిస్తాడు తక్కువ రేటుకి 70కి, కోటి 20 లక్షల ప్రాపర్టీని 70 లక్షలకి అలా వదులుకోరు. ఆ పాయింట్ కూడా చూసుకోవాలి. అసలు ఆక్షన్లో వచ్చిందంటే మీరు దాన్ని అనుమానించాలి, ఫస్ట్ ముందుగా అనుమానించాలి. ఇది అసలు ఇది కొనడం ఎంత వరకు సేఫ్? కొందరికి సెంటిమెంట్స్ ఉంటాయిగా, దాంట్లో ఎవరన్నా సూసైడ్ చేసుకొని ఉంటే ప్రాపర్టీలో ఆబ్వియస్గా బ్యాంకర్ చెప్పడు కదా. కొన్ని డెత్ మిస్టరీస్ కూడా కొన్ని ప్రాపర్టీస్ లో దాంట్లో ఏదైనా క్రైమ్ జరుగుండొచ్చు, అశుభాలు ఏమన్నా జరుగుండొచ్చు. దానివలన వాళ్ళు ఇంకా దాన్ని ఉంచుకోదలుచుకోలేదు. ఆ తెలిసిన వాళ్ళు ఎవరు కొనట్లేదు అక్కడ చుట్టుపక్కల, అందుకని లోన్ డిఫాల్ట్ చేసేస్తారు. ఇది ఇలా అలాగా మనం అమ్మలేము కాబట్టి బ్యాంకరే అమ్ముకుంటాడని డిఫాల్ట్ చేస్తారు. అవి కూడా చూసుకోవాలి. అంటే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు మీరు రిక్కి నిర్వహించాలి అక్కడ. అంటే సాధారణంగా ఇలాంటి డౌట్స్ ఎక్కడ వస్తాయి అంటే వెహికల్స్ విషయంలో వస్తాయి. ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొంటున్నామంటే ఎందుకు అమ్ముతున్నారు ఏంటో, ఇంత ముందు అసలు ఈ వెహికల్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా అనర్థం జరిగిందా, వాళ్ళు అసలు ఎందుకు అమ్ముతున్నారు, మనం ఎంత కొనాలని కూడా, అంటే వెహికల్ విషయంలో సాధారణంగా ఇలాంటి డౌట్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఇంటి విషయంలో కూడా డౌట్ రావాలి. మీరు ఆన్ ఫుట్ వెళ్ళి లొకేషన్ చూసుకొని ఆ సరౌండింగ్ చుట్టుపక్కల విచారించుకొని తీసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. తక్కువ రేట్లో జరగటం నిజం కావచ్చు కొన్ని కేసెస్లో, ఏదైనా తక్కువలో వస్తే దానికంటూ ఒక కారణం ఉంటుంది కదా, బలమైన కారణం. అసలు అది వేలం వేసే వరకు ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఆ వ్యాలిడ్ పాయింట్ మన మైండ్లో పెట్టుకోవాలి. అతను కట్టలేకపోవడానికి కారణం ఏంటి, అది బ్యాంకర్ చెప్పడం. అవతల వాళ్ళు ఎంత కట్టలేకపోయారనేది బ్యాంకర్ చెప్తారు, కట్టలేదు కాబట్టి వేలం వేస్తున్నాము. అది కూడా చూసుకోవాలండి. మొదటగా ఆ పాయింట్ చూసుకొని దాంట్లో ఇబ్బంది లేని పక్షంలో అప్పుడు డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. బ్యాంకుల వేలం వేసిన ప్రాపర్టీస్ని కొనొచ్చా కొనకూడదా అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా డీటెయిల్డ్గా మీ విశ్లేషణ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.